జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో 36 అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ప్రప్రదంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొండపై భాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పిలువబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపరూపమేనంటూ పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తమ వంతుగా సహకారాన్ని అందించాలని కోరుతున్నారు. మరి 25 ఆగస్ట్ అంటే 12 నెలలు బిగ్ నెల అని ఎందుకు అన్నామంటే అమ్మవారు పూజలు చేసుకునే నెల, శ్రావణ శుక్రవారాలు, అందులో శుక్రవారాలు మరీ సెంటిమెంట్ అమ్మ ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. అందుచేత మరి 16 సంవత్సరాలు మేము గుడి స్థాపించి మరి ఈ రోజున ఆల్ ఇండియా 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది మన గాజువాక విశాఖపట్నంలో 72వ వార్డులో దుర్గానగర్ కొండపైన వెలిసిన అమ్మవారు 36 అడుగుల హైటు ఏ స్టేట్లోనూ లేదు. ఎందుకు చెప్తున్నామంటే మేమన్నీ అడిగి తెలుసుకుని 36 అడుగులు పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక టూరిజంలా చేయాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బ్రిడ్జి పెట్టుకుంటూ కొండపైన ఏది కూడా 9 సంఖ్యతో అమ్మవారును నిర్మించడం జరుగుతుంది. అందుచేత 36 అడుగుల అమ్మవారు, ప్లాట్ఫారం 43 2 అంగుళాల ఎడల్పు. అందుచేత ఇది భావి తరాలకి చాలా ఆదర్శం ఉండాలని మన గాజువాక ప్రజలకి మా గాజువాకలు 36 అడుగులు మా దగ్గర ఉంది. మా అమ్మవారు నైరుతి వల్ల ఉంది మాకు మరి ఇక్కడ దుర్గానగర్ 71వ వార్డు. మరి ఆకుల అప్పలసూరి గారు అంటే బహుశా ఎవరికి తెలియకుండా ఉండరు, కానీ ఒక హిందువుడిగా గర్వంగా చెప్పుకునే మరి అతను కార్మర్ జన్మడు. ఎందుకంటున్నానంటే ఇంత కొండల్లో చూసాం, విజయవాడ కనకదుర్గమ్మ ఎంత ఎత్తునైతే అమ్మవారు కొండపై కొలువు తీరి ఉన్నదో మరి అదే ధీటుగా మరి ఇక్కడ ఈ దుర్గమ్మని ఎక్కడా లేని విధంగా 36 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడానికి పూనుకున్నాడంటే నిజంగా ఆ కనకదుర్గమ్మ తల్లి మరి అతనికి నిండి 100 ఏళ్ళు మరి ఆవుతో ఉండి అలాగే అందరి తాలూకా మన్ననలు పొందుతూ మా అందరి అనుగ్రహం మా అందరి దీవుల్లో కూడా అన్నయ్యకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక ఆడబిడ్డగా. ఎందుకంటే ఇలాంటి హిందూ ఆలయాలను నిలబెట్టడం అన్నది ఆసామాసి కాదండి. అందరూ అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేనికి కూడా ₹1 పెట్టలేని వాళ్ళు చూసాము. కానీ ఏ ఆలయం తరపు నుంచి వచ్చినా ఇలా గుడికి ఇంత సాయం చేయండి అని అంటే చాలు నోట్లోంచి మాట నేనున్నానంటూ అమ్మ మనం హిందువుగా చెప్పుకోవడమే మన గొప్పతనం అని చెప్పి మరి తను ఎంతో కొంత చెయ్యూతనిచ్చి ప్రతి ఆలయానికి కూడా ముందుండి నడిపిస్తారు అప్పలసూరి గారు. ఈ రోజుని ఆ కొండ ఎక్కి చూసాము, సాక్షాత్ కనకదుర్గమ్మ ఎలాగైతే కొలువైందో అదే రీతిలో మరి గాజువాక నియోజకవర్గం చాలా చూసుంటారు. చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా 36 అడుగుల విగ్రహాన్ని దుర్గమ్మ నిలబెడుతున్నారంటే